రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలోనే అతిపెద్ద మిస్ఇన్ఫర్మేషన్ మాఫియా ప్రభుత్వంలో ఉండి వాళ్ళ ప్రభుత్వ పెద్దలు నేరుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే ఏ విధంగా అయితే గతంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఎక్స్పర్టీస్ ఉంది, గుర్తుంటే వారి సొంత నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో అటాక్ చేపించడానికి సపరేట్గా ఒక టీం పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిట్టిపిస్తూ దుష్ప్రచారాలు చేసిర్రో అదే బుద్ధిని ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అదే తరహాలో నడిపిస్తున్నారు. మాకు 138 సభ్యులు ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నడిపిస్తున్నారో అందులో పాపం ఒక ఇక తెలంగాణ అభిమాని అనుకోవచ్చు, ఒక విజిల్ బ్లోవర్ ఈ దుష్ప్రచారాలు తట్టుకోలేక ఇక వీటి స్క్రీన్ షాట్స్ పంపించారు. ఎంత దారుణం అంటే ఇన్ని రోజులు అందరూ కూడా ఒకటే ప్రశ్న, ఈ విచారణ ఆ విచారణ, ఫార్ములా ఈ అనే పేరు మీద ఏసీబీ, మళ్ళా కాళేశ్వరం విచారణ అని రకరకాల విచారణ. హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు అందరూ కూడా విచారణ లోపట ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, వీళ్ళ గురించి అడుగుతున్నారు, వాళ్ళ గురించి అడుగుతున్నారు, ఈ సినీ నటులంట వీళ్ళంట అవ్వంట అని ఓ రకరకాల తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా నడిపించారు. ఏడికెళ్ళి మొదలవుతున్నాయి అసలు? ఇవాళ వరకు ఒక్క సిట్ ఆఫీసర్ కానివ్వండి, లేకపోతే అసలు మొత్తం ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పోలీస్ అధికారి వచ్చి అఫీషియల్గా విచారణ ఇది జరిగింది అని ఎవ్వరు కూడా ఏనాడు చెప్పలే. మరి ఏడికెళ్ళి జడ్జులు, సినీ నటులు, ఇవి అవి రకరకాల పేర్లు ఏడికెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ అని ప్రశ్నించినప్పుడు రీసెంట్గా తెలిసిన అసలు మాఫియా ఏంటిది అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఇవన్నిటిని కూడా తయారు చేసి పంపిస్తున్నారు అని స్పష్టంగా కనబడ్డది. తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ వాట్సాప్ గ్రూప్ యొక్క స్క్రీన్ షాట్ ఇది. ఈ గ్రూప్ యొక్క అడ్మిన్లు నేరుగా ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ అన్వేష్, ముఖ్యమంత్రి గారి మీడియా కమ్యూనికేషన్స్ యొక్క డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ మరియు ఇందులో ఇంకొందరు అడ్మిన్స్గా వీళ్ళను వాళ్ళ సోషల్ మీడియా చైర్మన్ మరియు టీఎస్టీఎస్ చైర్మన్ కూడా ఆయనే సతీష్ మన్నే, ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. బాసిత్ అంట, ఈ బాసిత్ గతంలో యుఎస్ కౌన్సిలేట్లో మీడియా పిఆర్ఓ లాగా పనిచేసిన వ్యక్తి. ఇక ఎవరో రాజాకులనంట, ఆ రాజాకుల అనే వ్యక్తి ఇవి పోస్ట్ చేస్తాడు. లోపట విచారణ జరిగేటప్పుడు సినీ నటులతో మాట్లాడినరు, మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టి వీళ్ళు ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ 138 సభ్యులకు వీళ్ళకు పంపించి మొత్తం ఇక ఈ 138 సభ్యులు ఇవ్వండి ఇవ్వండి ఇట్లాంటి ఒక మలిషియస్ కంటెంట్, ఫేక్ కంటెంట్ చేస్తూ ఒక పెద్ద ర్యాకెట్, ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్ యొక్క పెద్ద ర్యాకెట్ని, ప్రొపగాండాని వీళ్ళ ఈ 138 అకౌంట్స్ నుంచి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే సూటిగా డిమాండ్ చేస్తున్నాం మేము. ఇవాళ సజ్జనార్ గారు సిట్టు విచారణకు చీఫ్, కొందరు జర్నలిస్ట్స్ వెళ్ళి అడిగినప్పుడు కూడా మేము మొత్తం కంటెంట్ని ఇవన్నిటినీ సోషల్ మీడియాని ఫిల్టర్ చేస్తున్నాము, వీటి మీద విచారణలు చేస్తున్నారు అని అన్నప్పుడు దీన్ని కూడా చేయండి. మరి సిట్టు విచారణ నుంచి అసలు సమాచారం బయటికి ఇవాళ వరకు అధికారికంగా వెళ్ళనప్పుడు ప్రభుత్వ పెద్దల వద్ద ఉన్న ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న శ్రీరామ్ కర్రీ అనే వ్యక్తి, ఈ అన్వేష్ పిఆర్ఓ, వీళ్ళు ప్రభుత్వ హోదాల్లో ఉండి ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఇలా ప్రతిపక్ష నాయకుల మీద చిల్లర మల్లర సమాచారాలు చేసి బయట పంపించవచ్చా? వి డిమాండ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ శివధర్ రెడ్డి గారిని, శ్రీరామ్ కర్రీ గారి మీద మరియు ఈ అన్వేష్, ఈ పిఆర్ఓ
సీఎం గారి పిఆర్ఓ మీద కేసు నమోదు చేయాలి. దీని మీద డెఫినెట్గా మేము కూడా వచ్చి కంప్లైంట్ చేస్తాము. వీళ్ళ మీద విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అండ్ వీళ్ళని ఈ పదవి నుంచి తొలగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.